హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తూ బిగ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి మనకంటూ ఏదైనా ఒక స్ట్రాటజీ కావాలి. సో అలాంటి స్ట్రాటజీని నేను ఎలా తయారు చేశాను అండ్ దాన్ని మనం ఎలా అప్లై చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీరు చివరి దాకా చూసినట్టయితే ఈ వీడియో వెనకాల ఉండే కాన్సెప్ట్ అండ్ అలాగే ఎందుకు మనకంత బిగ్ ప్రాఫిట్స్ వస్తాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మనం ట్రేడింగ్ నుంచి కన్సిస్టెంట్ ప్రాఫిట్ కనుక ఎర్న్ చేయాలి అంటే ఖచ్చితంగా అదొక ఆర్టే. ఎందుకంటే మనకి చాలాసార్లు మార్కెట్లో మిస్లీడింగ్ ఆపర్చునిటీస్ కనబడుతూ ఉంటాయి. అంటే మనకి అక్కడ ట్రేడ్ చేయకూడదు అని తెలిసినా కూడా మనం ఎమోషనల్గా ట్రేడ్ చేసేస్తూ ఉంటాం. సో అందుకని చాలామంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఏం చెప్తారు అంటే ఎంత తక్కువ ట్రేడ్ చేస్తే అంత మంచిది అని చెప్తూ ఉంటారు. అందుకని నేను కంటిన్యూస్గా రీసెర్చ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే సంవత్సరానికి జస్ట్ 2-3 సార్లు ట్రేడ్ చేసి ఒక 1 lakh రూపీస్ ఎర్న్ చేయడం ఎలాగా యావరేజ్గా, అంటే ఒక సంవత్సరం ఒకవేళ 2 లక్షలు రావచ్చు, ఒక సంవత్సరం 50,000 రావచ్చు. సో ఇలాగా యావరేజ్గా మనం 1 lakh రిటర్న్స్ ఎలా తీయాలి అనే దాని మీద డైలీ రీసెర్చ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇవాళ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కనిపించింది అనమాట. సో ఆ స్ట్రాటజీనే నేను మీకు ఫ్రీగా షేర్ చేయబోతున్నాను. అయితే మార్కెట్లో మనం ఎర్న్ చేయడానికి ఇది ఒక్కటే స్ట్రాటజీ కాదు, చాలా రకాల స్ట్రాటజీస్ ఉంటూ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీకి సంబంధించిన బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ని నేను ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. బట్ ఈ స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. మనకి మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు 3 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే స్టాక్ ట్రేడ్ చేస్తున్నామో ఆ స్టాక్లో లిక్విడిటీ ఉండాలి. అంటే ఈజీగా బై చేయడానికి కుదరాలి అండ్ అలాగే ఈజీగా సెల్ చేయడానికి కుదరాలి. సో మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, చాలా వరకు స్టాక్స్ అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ లోవర్ సర్క్యూట్ ఫామ్ అయినప్పుడు మీరు సెల్ చేయాలంటే సెల్ చేయడం కుదరదు కదా. అందుకని యూజువల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో చేయాలి. అయితే మార్కెట్లో మనకి హై లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది అంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో హై లిక్విడిటీ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకని నేను స్ట్రాటజీ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గనక క్రియేట్ చేస్తే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాను. అండ్ అలాగే కొన్ని స్టాక్స్లో ఒకవేళ స్టాక్ 100 రూపీస్కి గనక బయ్యర్ రెడీగా ఉంటే 105 రూపీస్ దగ్గర సెల్లర్ ఉంటారు. మధ్యలో 5 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే 5% డిఫరెన్స్ ఉంటుంది. లేదా కొన్ని స్టాక్స్లో 1% డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. సో ఒకేసారి 1% డిఫరెన్స్తో మనం బై అండ్ సెల్ చేస్తున్నప్పుడు మనకి మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ అలాగే మనం ట్రేడ్ చేసే స్టాక్లో వాల్యూమ్స్ కూడా క్లియర్గా కనిపించాలి. అప్పుడే మనం ఈజీగా బై అండ్ సెల్ చేయగలుగుతాం. బ్యాంక్ నిఫ్టీలో అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మనకి ఈజీగా ఆప్షన్స్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ కానీ ఈజీగా బై అండ్ సెల్ చేయగలుగుతాము. అయితే ఇంపార్టెంట్ రూల్ 3 ఏంటంటే వాలటిలిటీ. ఈ వాలటిలిటీని మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా ఎర్న్ చేయగలుగుతాము. యూజువల్గా వాలటిలిటీ అనేది టూ హై ఉండకూడదు, టూ లో ఉండకూడదు. అయితే ఈ వాలటిలిటీని మెజర్ చేసేటప్పుడు ట్రూ రేంజ్ అనే ఒక ఇండికేటర్ని మనం యూస్ చేస్తూ ఉంటాము. సో ఈ ట్రూ రేంజ్ ఇండికేటర్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఒక క్యాండిల్ స్టిక్ యొక్క హైని అండ్ అలాగే లోని చూసుకొని హై మైనస్ లో గనక క్యాలిక్యులేట్ చేస్తే మనకి ట్రూ రేంజ్ వస్తుంది. అదే ఒకవేళ కొన్ని బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్కి ట్రూ రేంజ్ కనుక్కొని వాటికి యావరేజ్ కనుక్కున్నాం అనుకోండి, అలాంటప్పుడు యావరేజ్ ట్రూ రేంజ్ వస్తుంది, ATR. అయితే ఏదైనా ఒక స్టాక్ కొన్ని రోజులు ఒకే ప్రైస్ రేంజ్లో ఉన్నప్పుడు ఇలాగా సైడ్ వైజ్ మూమెంట్ వస్తే అలాంటప్పుడు ట్రూ రేంజ్ అనేది లోవర్ దెన్ యావరేజ్ ట్రూ రేంజ్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కొన్ని రోజులుగా స్టాక్లో ఎలాంటి మూమెంట్ లేదు అని మనం అనుకోవచ్చు. ఇలాంటి స్టాక్లో ఎప్పుడైనా కనుక టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే అలాంటప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్నే నేను ఇక్కడ అప్లై చేసి మన స్ట్రాటజీని క్రియేట్ చేయబోతున్నాను. సో స్ట్రాటజీలో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ట్రూ రేంజ్ అనేది లెస్ దెన్ యావరేజ్ ట్రూ రేంజ్ ఉంది అంటే అలాంటప్పుడు వాలటిలిటీ కాంట్రాక్షన్ జరిగింది కాబట్టి నెక్స్ట్ వచ్చే మూమెంట్ బిగ్ మూమెంట్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాము. అయితే యూజువల్గా మనం బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతే ట్రేడ్ చేయాలి కదా. ఇలాంటి బ్రేక్అవుట్స్ చేయడం కోసం మళ్ళీ క్యాండిల్ స్టిక్స్ మళ్ళీ చూసుకోకుండా ఏదైనా ఇండికేటర్ మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తుందా అని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు సింపుల్ లాజికల్గా ప్రైస్ మూమెంట్ అనేవి మనకి వేవ్స్ లాగా పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వేవ్స్ నెక్స్ట్ వచ్చే వేవ్ పైకి పెరుగుతుందా లేకపోతే కిందకి తగ్గుతుందా అని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫిషర్ అనే సైంటిస్ట్ దాని యొక్క నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ డ్రా చేసుకుని ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎల్లర్ ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ అనే దాన్ని క్రియేట్ చేశాడు. సో దీంట్లో ఏంటంటే మనకు ఒక ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ లైన్ వస్తుంది. ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ లైన్. ఎప్పుడైతే ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ లైన్ అనేది 0ని దాటి పైకి వెళ్తుంది అంటే అలాంటప్పుడు బుల్లిష్ మొమెంటంలో ఉంది. ఒకవేళ ఈ ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ లైన్ అనేది 0ని దాటి కిందకు వస్తుంది అంటే అలాంటప్పుడు బెరిష్ మొమెంటంలో లేదా నెక్స్ట్ వచ్చే వేవ్ అనేది
కిందకి రావడానికి పాసిబిలిటీ ఉంది అని ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను జీరోదా ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. దీంట్లో స్టడీస్లోకి వెళ్ళి మనం ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ టూల్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ ఇండికేటర్ మనం యాడ్ చేసినప్పుడు ఇది చాలాసార్లు జీరోని దాటి పైకి వెళ్తూ ఉంది, కిందకు వస్తూ ఉంది, పైకి కిందకి మూవ్ అవుతూనే ఉంది కదా. సో దీన్ని ఇంకా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయడం కోసం కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ వాడతాను. సో నేను యూజ్ చేసే ఇంకొక ఇండికేటర్ ఏంటి అంటే సూపర్ ట్రెండ్. సో ఇక్కడ నేను సూపర్ ట్రెండ్ని కనుక యాడ్ చేసుకుంటే ఎప్పుడైతే ఒక స్టాక్ లేదా ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ సూపర్ ట్రెండ్ పైన ట్రేడ్ అవుతూ ఈ ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ అనేది జీరోని కనుక బ్రేక్ అయి పైన క్లోజ్ అయితే అలాంటప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి స్టాక్స్ని మనం బై చేసి ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఒకసారి ఈ కండిషన్ మొత్తం గనక మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్టాక్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో సూపర్ ట్రెండ్ కంటే కూడా పైన ట్రేడ్ చేయాలన్నమాట. సో ఇది నా ఫస్ట్ రూల్ అని అనుకుంటున్నాను. ఇట్లా ఏంటంటే స్టాక్ బుల్లిష్ మొమెంటంలో ఉంది అని చెప్తూ ఉంటుంది. అండ్ ఈ బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇంకా రావడం కోసం నేనేం చేస్తానంటే ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ జీరో లేదా క్రాసెస్ అబోవ్ జీరో కనుక వెళ్ళింది అని అంటే అలాంటప్పుడు బుల్లిష్ మొమెంటం కన్ఫర్మ్ అయింది అని అనుకుంటున్నాను. బట్ స్టాక్ ఎప్పుడైనా సరే చాలా కాలం సైడ్ వైజ్లో ఉండి ఇలాంటి బుల్లిష్ మొమెంటం వస్తే ఇంకా బాగా పెరుగుతుంది. అందుకని థర్డ్ కండిషన్ ఏం చేస్తున్నాను అని అంటే ట్రూ రేంజ్ అనేది లెస్ దెన్ యావరేజ్ ట్రూ రేంజ్ ఉంటే అలాంటప్పుడు ఇక్కడ వచ్చిన బుల్లిష్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో దాని ద్వారా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి అని చెప్పి అర్థమైందనమాట. సో ఇంతే సింపుల్ కండిషన్. ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని నేను యూజ్ చేస్తూ మీకు ఒకసారి నేను డేటా మొత్తం బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎంత బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది. సో ఈ డేటాని మొత్తం బ్యాక్ టెస్ట్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ స్ట్రీక్లో బ్యాక్ టెస్టింగ్ చేయాలి అనుకుంటే మీకు జీరోదా కానీ ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ కానీ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ నేను స్ట్రాటజీస్లోకి వెళ్ళి క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నిఫ్టీ బ్యాంక్ అని కనుక టైప్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ ఇండిసెస్ వస్తుంది. ఇది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ 1 డే టైం ఫ్రేమ్ పొజిషనల్ బేస్డ్ ట్రేడింగ్ కోసమే నేను ఇది చెప్తున్నాను. 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా యూజ్ అవుతుంది, బట్ తక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉంది. బట్ 1 డే టైం ఫ్రేమ్లో చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉంది. సో ఇప్పుడు నేను ఒకవేళ ఒక లాట్తో ట్రేడ్ చేస్తున్నాను అని అనుకుందాం. బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 25. సో 25 కనుక నేను సెలెక్ట్ చేసుకొని ఇందాక నేను చెప్పిన కండిషన్స్ ఒకసారి ఇక్కడ రాసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ అనేది నాకు హయ్యర్ దెన్ సూపర్ ట్రెండ్ ఉండాలి. కాబట్టి క్లోజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను హయ్యర్ దెన్ రాసుకొని సూపర్ ట్రెండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో సూపర్ ట్రెండ్ సెట్ చేసి బై డిఫాల్ట్ 7-3 అని ఉన్నాయి, అవే ఈ టూల్స్ యూస్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ జీరోని క్రాస్ అవ్వాలి కాబట్టి ఫిషర్ అని టైప్ చేస్తే ఎహ్లర్ ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. ఈ ఎహ్లర్ ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ అనేది పీరియడ్ మనం 14 తీసుకుంటాం. బై డిఫాల్ట్ 10 ఉంటుంది, బట్ మనం 14 యూజ్ చేస్తాం ఎందుకంటే పాస్ట్ 2 వీక్స్ డేటా కంపేర్ చేయాలి. అందుకని 14 పీరియడ్ తీసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. ఇది క్రాసెస్ అబోవ్ మనం సెలెక్ట్ చేసుకొని నెంబర్ అనే టూల్ని యూజ్ చేసుకొని ఇందులో మనం 0 ఎంటర్ చేయాలి. 0 ఎంటర్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేస్తే ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ క్రాసెస్ అబౌవ్ 0 అన్నప్పుడు మనకి అలర్ట్ వస్తుందన్నమాట. అండ్ అలాగే వాలటిలిటీ కండిషన్లో మనం యూస్ చేసుకోవాల్సింది ట్రూ రేంజ్ ఏదైతే ఉందో ఇది లోవర్ దాన్ మనకి యావరేజ్ ట్రూ రేంజ్ ఉండాలి. అలాంటప్పుడు చాలా రోజులుగా ఆ పర్టికులర్ స్టాక్లోనో లేకపోతే ఇండెక్స్లోనో మూమెంట్ లేదు అని అనుకోవచ్చు అనమాట. సో యావరేజ్ ట్రూ రేంజ్ తీసుకొని అండ్ పీరియడ్ 14తో డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కోసం యూజువల్గా 15% స్టాప్ లాస్ అండ్ అలాగే 30% టార్గెట్ అని అనుకుంటున్నాను. బట్ యాక్చువల్గా వీటికంటే కూడా మేజర్గా ఇంకొక కండిషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. అదేంటి అంటే క్లోజ్ అనేది క్రాసెస్ బిలో టూల్ని మనం యాడ్ చేసుకుని ఇక్కడ యావరేజ్ ట్రూ రేంజ్కి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడతామన్నమాట. కాబట్టి నేను ఏటీఆర్ అనే టూల్ని తీసుకొని ఏటీఆర్ యొక్క ట్రైలింగ్ స్టాప్ లాస్లో ఇక్కడున్న బై డిఫాల్ట్ ఇండికేటర్స్ 3, 21 అండ్ 0ని యూస్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సో కంప్లీట్గా ఇది నా ఎగ్జిటింగ్ స్ట్రాటజీ అవుతుంది. సో ఇది నేను చాలా ఇటరేషన్స్ చేస్తూ రకరకాల ఇండికేటర్స్ని మారుస్తూ బెటర్ ఏంటి అని ప్రిడిక్ట్ చేస్తూ ఇక్కడ నేను ఈ కండిషన్ని రాశాను. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని బ్యాక్ టెస్ట్ చేయడం కోసం
బ్యాంక్ నిఫ్టీ ఫిషర్ అని చెప్పి నేమ్ ఇచ్చి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఈ స్ట్రాటజీని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే జస్ట్ 2 ట్రేడ్స్లోనే 1,71,000 ప్రాఫిట్ వచ్చింది మనకి. అండ్ ఒక ట్రేడ్ విన్ అయ్యాం, ఒక ట్రేడ్ మనం అందులో ఉన్నాము. సో ఒకసారి దీని డీటెయిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా 6th అక్టోబర్ రోజున ఒక ట్రేడ్ సిగ్నల్ అనేది జనరేట్ అయ్యి బై కండిషన్ వస్తే 18th నవంబర్ రోజున దాన్ని సెల్ చేయాల్సి వచ్చింది. అప్పటికే 1,71,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ అలాగే సెకండ్ ట్రేడ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ 33,000 దగ్గర మనకి బై సిగ్నల్ వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ 36,000 దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్రెడీ మనం ఇంకొక 3,000 పాయింట్స్ ఇంటూ 25 అంటే 75,000 కూడా ప్రాఫిట్లో ఉన్నట్టే. సో 2 ట్రేడ్స్లోనే ఆల్మోస్ట్ 2,40,000 వస్తుంది. అయితే జస్ట్ ఒక్క 1 year డేటాలో ఏదో 2 ట్రేడ్స్ చూసేసి ఇది మనకి సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. అందుకని నేను బ్యాక్ టెస్ట్ చేయడం కోసం రకరకాల ఇయర్స్కి వెళ్ళి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020 ఇయర్ మొత్తం కనుక మనం ఇదే చేస్తూ ఉంటే ఎన్నిసార్లు సిగ్నల్ వచ్చేది, ప్రాఫిటా లాసా అనేది చూద్దాం. సో January 1st 2020 నుంచి సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి December 31st 2020 పెడతాను. సో December 31st 2020 సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక చేస్తే లాస్ట్ ఇయర్ 2,09,000 రూపీస్ వచ్చింది. జస్ట్ 2 ట్రేడ్స్ వచ్చాయి, 2 ట్రేడ్స్ కూడా సక్సెస్ అయ్యాయి. అండ్ ఒకసారి మనం 2019 టెస్ట్ చేద్దాము. సో నేను స్టార్ట్ డేట్ని 2019 జనవరికి మారుస్తున్నాను. January 1st 2019 సెలెక్ట్ చేసుకొని అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 2019 December 31st సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక చేస్తే 3 ట్రేడ్స్ వచ్చాయి. ఒక ట్రేడ్లో విన్, ఒక ట్రేడ్లో లాస్ అండ్ ఒక ట్రేడ్ క్యారీ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. అండ్ ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 6,300 రూపీస్. జస్ట్ 3 సార్లు ట్రేడ్ చేయాల్సి వచ్చింది అండ్ 6,000 ప్రాఫిట్లో ఉన్నాం. అందుకే నేను యావరేజ్గా 1 lakh రిటర్న్స్ వస్తాయన్న. మనకు సంహౌ ఇక్కడ మనం టైం లూజ్ అయ్యామే తప్ప మనీ ఏం లూజ్ అవ్వలేదు. 2018 January 1st నుంచి 31st December 2018 దాకా కనుక మనం సెర్చ్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు 12,000 రూపీస్ మనకి ప్రాఫిట్ కనపడుతుంది. అంటే మనకు కొన్ని ఇయర్స్లో 2 to 2.5 lakh రూపీస్ కనపడుతుంది అండ్ కొన్ని ఇయర్స్లో 6,000 12,000 కనపడుతుంది. జస్ట్ 1 or 2 సిగ్నల్స్ మాత్రమే మనకు వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే నేను పాస్ట్ 3 years డేటా అబ్జర్వ్ చేసినా కూడా 2018 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఈ ఇయర్ సెప్టెంబర్ దాకా పాస్ట్ 3 years డేటా మొత్తం వస్తుంది కదా. సో 3 years డేటా మొత్తాన్ని నేను చూసుకొని సో ఒకసారి యావరేజ్గా మనకి పాస్ట్ 3 yearsలో ఎంత రిటర్న్స్ వచ్చింది అని తెలియడం కోసం September 1st 2018 నుంచి ఇప్పుడు కరెంట్ 2021 దాకా కనుక నేను రన్ చేస్తే సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు 2,58,000 ప్రాఫిట్ వస్తుంది. మొత్తం జస్ట్ 7 ట్రేడ్సే చేయాల్సి వచ్చింది. సో 3 సంవత్సరాల్లో 2,50,000. ఈ 7 ట్రేడ్స్లో ఓన్లీ 6 ట్రేడ్సే కంప్లీట్ అయ్యాయి. ఇంకొక ట్రేడ్లో మనం ఇంకా ఉన్నాము. సో ఆ ట్రేడ్లో కనుక ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకుంటే 33,000 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ బై చేసాం. యాజ్ ఆఫ్ నో 36,000 ఉంది కాబట్టి ఇంకొక 75,000. సో దగ్గరగా 3,20,000 రూపీస్ 3 yearsలో ప్రాఫిట్ కనపడుతుంది. అంటే యావరేజ్గా మనకి సంవత్సరానికి ₹1,00,000 ప్రాఫిట్ కనపడుతుంది. జస్ట్ 7 or 8 ట్రేడ్స్ చేస్తే చాలు మనకి. సో ఎప్పుడైతే మనం ఒక ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకొని కొన్ని రూల్స్ని కంటిన్యూస్గా పాటిస్తూ ఎంత స్లోగా ట్రేడ్ చేస్తున్నా సరే మన ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉంటూ యావరేజ్గా మనం ఒక ఇయర్కి జస్ట్ 2 to 3 ట్రేడ్స్ చేయడం ద్వారా 1 lakh ఎర్న్ చేయొచ్చు. అయితే ఈ ట్రేడింగ్లో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక నేను 2019 యొక్క డేటాని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఆ సంవత్సరం మొత్తంలో కేవలం ₹6,000 ప్రాఫిట్ వచ్చాయి. బట్ 2021లో ఆల్మోస్ట్ 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. బట్ ఓవరాల్గా మన స్ట్రాటజీ మనకి నేర్పిస్తుంది ఏంటంటే లాస్ అవ్వట్లేదు, ప్రాఫిట్లో ఉంటున్నాము. ఎప్పుడైతే మార్కెట్ బిగ్ మూమెంట్స్ వస్తాయో అలాంటప్పుడు బిగ్ ప్రాఫిట్స్ వస్తాయి, చిన్న మూమెంట్స్ వస్తాయో అలాంటప్పుడు చిన్న ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇలాగ మార్కెట్ని అనాలిసిస్ చేసుకుంటూ దాంట్లో ఉండే మూమెంట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటూ మనం ఏ స్ట్రాటజీని క్రియేట్ చేసినా సరే దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకొని చూడొచ్చు. అలాంటి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ కనుక మనకి సాటిస్ఫైయింగ్గా అనిపిస్తే ఫ్యూచర్లో అలాంటి వాటిని కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది 100% ఎవ్వరికీ పర్ఫెక్ట్గా తెలియదు. బట్ ఏదైనా ఒక స్ట్రాటజీ గతంలో వర్కౌట్ అవ్వకపోతే ఫ్యూచర్లో వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఇంకా తక్కువగా ఉంటాయి. అందుకనే గతంలో వర్కౌట్ అయిన సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ని ఫ్యూచర్లో మనం కొంత లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో అప్లై చేసి ప్రాఫిటబుల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో అలాగ నేను చేసిన రీసెర్చ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ 2 నుంచి 3 ట్రేడ్లు చేయడం ద్వారానే ఇలాగ బిగ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసే స్ట్రాటజీ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.